హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఉల్లి పకోడీ చేసుకుంటున్నానండి. దానికి కావాల్సిన దినుసులైతే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని తురుముకున్నానండి. సన్నంగా ఉల్లిపాయలైతే తురుముకున్నాను. తురుముకొని ఒక బాండీలోనైతే నేను ఒక గిన్నెలో శనగపిండి, దానికి కావాల్సిన ఐటెమ్స్ అయితే దినుసులైతే ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పౌడరు అండ్ కారం కూడా వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కారం సరిపోదు కదా అని కొంచెం కారం కూడా వేసుకున్నానండి. తురుముకున్న ముక్కలు కూడా వేసుకున్నాను, ఉల్లి ముక్కలు. అవి వేసుకొని మొత్తం వాటర్ అయితే కలిపి మనం బేటలాగా చేసుకోవాలండి. పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకుంటే మనకి పకోడీ అనేది వేయడానికి సులువుగా ఉంటుంది. ఓ బాండీ అయితే పెట్టేశానండి పొయ్యి వెలిగించేసి. అందులో డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ అయితే పోసుకున్నాను. అది ఇప్పుడు పునుకుల్లాగా చిన్న చిన్నగా వేసుకోవాలండి ఆ బేటని. వేసుకున్న తర్వాత మనకు పకోడీలు అయితే ఇలా రెడీ అయిపోతాయండి. అవి వేగాక ఇలా క్రిస్పీగా ఉంటాయండి. తింటే చాలా బాగుంటాయి. మీకు నచ్చిందా అండి? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.